సార్ మరి జమున నాగేశ్వరరావు గారి మధ్య కూడా గొడవలు ఉన్నాయి అనేసి అంటూ ఉంటారు. అదేంటి సార్ మరి ఎన్టీ రామారావు నాగేశ్వరరావు కృష్ణ ఎన్టీఆర్ గారు ఇవే కాకుండా వీళ్ళ మధ్య కూడా గొడవలు అనేసి రూమర్స్ ఏంటి సార్? మరి గొడవలు కాదు కానీ చిలికి గాలివాన అయిందంటారు చూసారా, అలాగే వాళ్ళకి మధ్య అపార్థాలు చోటు చేసుకున్నాయి. ఆవిడ కొంచెం జమున గారు అందగత్తె కదా, ఆ రోజుల్లో మనకి ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా అందంగా ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే జమున గారు మాట. జమున గారు మంచి అందంగా ఉండేవారు. బీసరోజా ఉండేది కానీ జమున గారు మంచి అందంగా ఉండేవారు. మంచి రంగును, తను చాలా పొడుగరి అని చాలా అందంగా ఉండేవారు. అయితే ఇక్కడ నాగేశ్వరరావు గారికి ఏంటంటే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎవరైనా ఒక ప్రవర్తన ఎలాగుంది, రెస్పెక్ట్ ఇస్తుందా లేదా, ఇవన్నీ గమనించేవారు. మరి సెటిల్ ఎలా యాక్ట్ చేస్తుంది, చెప్పింది ఎలా ఫాలో అవుతుంది, యారగెంట్గా ఉందా, యాటిట్యూడ్ ఏమిటి, ఇవన్నీ గమనించేవారు. గమనిస్తే అందులో నాగేశ్వరరావు గారికి తలతెక్క సమాధానాలు జమున చెప్పింది అంటారు. అంటే జమున ఆయన భయపడద్దు అనుకున్నాడు, ఆవిడ భయపడలేదు అంతే. నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకి వంగి భయపడుతూ చక్క వినయం ప్రదర్శిస్తూ సమాధానం చెప్తే బాగుండేది. ఆవిడ కొంచెం ఎంతైనా అందగత్తి కదా, అందువలన డోంట్ కేర్ అన్నట్టుగా మాట్లాడింది. అది బ్రదర్, ఇప్పుడు నాగేశ్వరరావు గారు చిన్నవాళ్ళు కాదు కదా, రామారావు గారిని కూడా కలుపుకొని బ్రదర్ ఆ అమ్మాయి చాలా యారగంటగా ఉంది, ఆ అమ్మాయి తగిన లెసన్ చెప్పాలి అనుకుంటే ఇద్దరు అలాగే బ్రదర్ తప్పకుండా అంటే వాళ్ళిద్దరూ సమయం వస్తే ఒకటి అయిపోయేవారు అన్నమాట. అందువల్ల వాళ్ళు ఇంకా జమున గారితో యాక్ట్ చేయకూడదు అనుకుంటే అప్పుడు గుండమ్మ కథ సినిమా తీస్తున్నప్పుడు నాగిరెడ్డి చక్రపాణి గారు ఏం చేశారంటే జమున గారిని పిలిపించి అలాగే నాగేశ్వర రామారావు గారిని కూడా పిలిపించి, ఏంటయ్యా సినిమా ఆర్టిస్టులు మంచి స్వింగ్లో ఉన్నారు, మీకు మంచి మార్కెట్ ఉంది, ఒక చిన్న విషయాలకి ఎలా అపార్థాలు చేసుకుంటే ఎలాగవుతుంది, లేదు ఒక కుటుంబంలాగా ఉన్నప్పుడు మీరు అపార్థాలు చేసుకున్నా ఏం చేసినప్పుడు కూడా కలిసిమెలిసి ఉండాలి అని చెప్పి జమున గారిని, నాగేశ్వరరావు గారిని, రామారావు గారిని అందరూ కూడా కలిపిన తర్వాత ఈ సినిమా మీరు అందరూ కలుసుకొని హ్యాపీగా ఒక కుటుంబ సభ్యుల్లా మసులుతూ ఆనందంగా గడపండి అని గుండమ్మగా సినిమా తీశారు. అది సూపర్ హిట్ అయిపోయింది. సావిత్రి గారి చెల్లెలుగా అందులో సావిత్రి గారి చెల్లెలుగా యాక్ట్ చేసింది. అందులో నాగేశ్వరరావు గారు ఎక్కడైతే నాగేశ్వరరావు గారి దగ్గర యాటిట్యూడ్ చూపించిందో అదే నాగేశ్వరరావు గారు తన పొగరు అణిచి మంచి ఉత్తమరాలుగా తీర్చిదిద్దే క్యారెక్టర్లో జమున గారు చేశారు. చాలా బాగుంది. అయితే ఎట్లాంటి సందర్భాలు ఉండబట్టే వాళ్ళు మలుచుకున్నారన్నమాట, లేకపోతే మలుచుకోరు కదా వాళ్ళు. కనుక అది మిస్కమ్యూనికేషన్ అంతే. అలాగే రామారావు గారితో యాక్ట్ చేసినప్పుడు కూడా మరి మన అలిగితివా సఖీ ప్రియ ఒక సినిమా ఉంది, పాట వస్తుందండి. అందులో మన జమున గారు ఎన్టీ రామారావు గారిని కిరీటం తంతారన్నమాట. కృష్ణుడు తంతారన్నమాట. అది అప్పుడు కూడా చిన్న రామారావు గారి ఫ్యాన్స్ తిరుగుబాటు చేశారన్నమాట, మా ఎన్టీ రామారావు గారిని తన్నారు అని చెప్పేసి. దానికి కూడా నేను వాంటెడ్ కాదు, క్యారెక్టర్ అట్లాంటిది, అందువల్ల నేను కాల్తో ఆ కిరీటాన్ని నెట్టేయవలసి వచ్చింది. సత్యభామ క్యారెక్టర్. అవునవును, సత్యభామ క్యారెక్టర్. అది మన శ్రీకృష్ణ తులాభారం ఏదో సినిమాలో ఆ విధంగా చేయవలసి వచ్చిందన్నమాట. అంటే ఇవన్నీ ఎలాగుంటాయంటే ఏదైనా మామూలుగా తాటాకమంటే గుప్పున వెలగడం, చప్పున చల్లారిపోవడం తప్ప శాశ్వతంగా గుండెల్లో పగ ప్రతీకారాలు ఇట్లాంటివి ఏవి ఉండేవి కావు. అది వాళ్ళ గొప్పతనం. అవునవును. అంటే ఇప్పుడు సహజంగా జమున గారికి మీరు చెప్పినట్లుగా కొంచెం పొగరుబోతు క్యారెక్టర్లు, ఇప్పుడు సత్యభామ అనుకోండి, అంటే ఆవిడతో మాట్లాడినప్పుడు కూడా నీ పొగరుబోతుని సో వాట్ ఏమంటా, నీ చిన్నప్పటి నుంచి అతి గారాభంగా పెరిగాను, మా నాన్న అమ్మ నన్ను గారాభంగా పెంచారు, నాకు పొగరు ఎక్కువ, అలాగైతే యాక్షన్ నేను తక్కువ చేయటం లేదు కదా, నా క్యారెక్టర్ నేనేం మిస్ఫైర్ చేయటం లేదు కదా, మరి నా పొగరు ఉంటే మీకేం నొప్పి అని అడిగే మనస్తత్వం జమున గారు. సహజంగా జమున గారు కొంచెం దూకుడు స్వభావం కలిగిన. అవునవును.